రైతు రామయ్య పట్టుదల కథ. ఒకప్పుడు ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చిన్నపాటి రైతు అయినా తన భూమిని కన్నముందున్న బంగారంగా భావించి ఎంతో ప్రేమతో సాగు చేసుకునేవాడు. గ్రామంలోని వాళ్లంతా కూడా అతని నిజాయితీ, శ్రమను చూసి గౌరవంగా మాట్లాడేవారు. కాని వరుసగా 2 సంవత్సరాలు వర్షాలు కురవకపోవడంతో గ్రామమంతా దెబ్బతిన్నది. బావులు ఎండిపోయాయి, పంటలు కాలిపోయాయి. రామయ్య కూడా తనకు ఉన్న కొద్దిపాటి పొలాన్ని రక్షించుకోవడానికి చాలా కష్టపడ్డాడు. ఒక రోజు రాత్రి పెంకుటిల్లు ముందు కూర్చొని, ఇలా ఇంకెంతకాలం సాగించగలను అని ఆలోచిస్తూ దుఃఖించసాగాడు. అదే సమయంలో అతని చిన్న కుమారుడు రాహుల్ వచ్చి, నాన్నా, మనం ఎందుకు బోర్వెల్ తవ్వుకోం? బావి ఎండిపోయినా బోర్వెల్లో నీళ్లు దొరకొచ్చు కదా అన్నాడు. రామయ్య మొదట నవ్వాడు. అంత సులభం కాదని, అంత ఖర్చు అవుతుందని చెప్పాడు. కాని బాలుడి ఆశలతో నిండిన కళ్లను చూసి అతనికి కొత్త ధైర్యం వచ్చింది. తరువాతి రోజు గ్రామంలోని రైతులతో మాట్లాడి, తన గేదెల్లో ఒకటిని అమ్మి కొంత డబ్బు జమ చేసుకున్నాడు. రైతులందరూ కలిసి సహాయం చేసి బోర్వెల్ తవ్వడానికి ముందుకు వచ్చారు. కాని బోర్వెల్లో 300 అడుగుల వరకు తవ్వినా నీళ్లు రాలేదు. కార్మికులు కూడా వదిలేయమన్నారు. కాని రామయ్య మాత్రం, మరో 10 అడుగులు తవ్వండి. ప్రకృతి మనల్ని పూర్తిగా వదిలిపెట్టదు అన్నాడు. అలా ఇంకొంచెం తవ్విన వెంటనే బోర్వెల్ లోపల గట్టిగా నీటి శబ్దం వినిపించింది. అక్కడ నుండి ఉబికి వచ్చిన తీపి నీటిని చూసి రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రామస్థులందరూ చప్పట్లు కొడుతూ అతనికి శుభాకాంక్షలు తెలిపారు. రామయ్య ఆ నీటితో కొత్త పంటలు వేసి, క్రమంగా తన పొలాన్ని మళ్లీ సస్యశ్యామలంగా మార్చుకున్నాడు. కొన్ని నెలల్లో పంటలు పండాయి. గ్రామంలో మళ్లీ సంతోషం కనిపించింది. రామయ్య పంట మొదటగా కోసి, తనకు సహాయం చేసిన గ్రామస్థులకు పంపిణీ చేశాడు. మనిషి శ్రమిస్తే ప్రకృతి కూడా తోడుంటుంది అని అందరికీ చెప్పాడు. నీతి, పట్టుదల, సహనం, కలసికట్టుగా పనిచేస్తే ఎలాంటి కష్టమైన పరిస్థితినైనా జయించవచ్చు.